డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మద్యం పాలసీ అభాస్ పాలవుతోంది. ఒకవైపు నిబంధనలు విస్మరించి పెద్ద ఎత్తున బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. మరోపక్క మద్యం షాపులకు అనుబంధంగా అన్ని ప్రాంతాల్లోనూ అనధికార పర్మిట్ రూములు కూడా నిర్వహిస్తున్నారు. డాబాల పేరుతో పర్మిట్ రూములు నడుపుతూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ప్రజాప్రతినిధుల ఒత్తిడి, అధికారుల మామూళ్లు విరసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీ కోనసీమ జిల్లాలో అభాస్ పాలవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు అనేది పాడుకోవడం జరిగింది. ఈ పాడుకున్న యాజమాన్యం బెల్ట్ షాపులు కూడా అనుమతి ఇస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బెల్ట్ షాపులు కూడా అనుమతిస్తే బెల్ట్ తీస్తామని చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ బెల్ట్ షాపులు కాకుండా ఎవరైతే మద్యం షాపులు పాడుకున్నారో మెయిన్ రహదారిలో హైవే ఆనుకుని ముందు వారంలో ఎయిమ్స్ కాలేజ్ పక్కన హైవేలో షాప్ ఉంటారు. ఆ తాగి వచ్చిన తర్వాత అది ఏ బస్సులో పడతారా, ఏ సైకిల్లో పడతారా, మోటార్ సైకిల్లో పడతారా అనేది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అలాగే కాట్రపల్లి మెయిన్ రోడ్లో పంచాయతీ పక్కన ఆనుకుని ఉన్న షాపు మంచి షాప్ ఉంది. అక్కడే రోడ్డు పక్కనే షాప్ పక్కనే తాగుతూ ఉన్నారు. తాగి వచ్చిన వాళ్ళందరూ కూడా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి చాలా కష్టపరిచగా ఉంది. అధికారులు చర్యలు తీసుకోవాలి. బెల్ట్ షాపులు ఇవి జోరుగా మద్యం షాపులు విచ్చలవిడిగా రోడ్లు పక్కనకి అమ్మేస్తూ ఉన్నారు, పెట్టేస్తున్నారు షాపులు. ఉదాహరణకి రాజులు ఉందంటే ఇలాగా విచిత్రపాలెం వెళ్ళే రోడ్లో బహిరంగంగా హైవే పక్కన కొత్త రోడ్డు వేశారు కదా, హైవే పక్కనే చాలా అన్ని రకాల పట్టుకొచ్చి అక్కడ పెట్టేసి అమ్మేయటం. మన వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళకి ఏకంగా రూములు ఏర్పాట్లు చేసి విచ్చలవిడిగా తాగేసి రోడ్ల మీద పడిపోతున్నారండి. కానీ బెల్ట్ షాపులు ఎక్కువైపోయి వీటిని రన్ చేసి అది ఎక్కడ అమ్మాలో అక్కడే అమ్మేటట్టు చూడాలని చెప్పేసి తెలియజేస్తూ జిల్లా వ్యాప్తంగా మద్యం ఏర్లై పారుతూ ఉంది. గత ప్రభుత్వాన్ని ఈ కూటమి ప్రభుత్వం అనేక విమర్శలు చేసింది. మద్యాన్ని ఏర్లై పారిస్తున్నారని. మేము అధికారంలో రాగానే మద్యాన్ని నియంత్రణ చేస్తామని చెప్పినటువంటి తెలుగుదేశం కూటమి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ముఖ్యంగా కోనసీమ జిల్లాలో మద్యం ఏర్లై పారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రధానంగా అమలాపురం నడిబొడ్డిన ఎంపీడీఓ ఆఫీస్ వెనకాల 100 మీటర్లు కూడా లేనటువంటి ప్రాంతం ఆ మద్యం షాప్కి అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. 2-3 చోట్ల అంటే ప్రధానంగా అవిడిలో దళిత గ్రామంలో పెట్టారు, తొలగించండి అని చెప్పి వాళ్ళు నెలల తరబడి పోరాటం చేస్తూ ఉన్నారు. లంచాలు తీసుకుని ఎక్కడో కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి దీని మీద ఉన్నతాధికారులు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వం మొత్తం 136 మద్యం షాపులకు అనుమతి ఇచ్చింది. అన్ని ప్రాంతాల్లోనూ షాపులను ప్రారంభించినప్పటికీ వీటికి అనుబంధంగా వందలాది బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అధికారికంగా బెల్ట్ షాపులకు పర్మిట్ రూమ్లకు ఎటువంటి అనుమతి లేదు అంటూ ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్యం షాపులకు పక్కనే ఫుడ్ సెంటర్ల పేరుతో దాబాలు నిర్వహిస్తూ వాటిలోనే మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే కోనసీమ ప్రాంతంలో అనేక చోట్ల కనిపిస్తున్నాయి. ఇక ఎక్సైజ్ అధికారులు దాడులు చేసిన ప్రజాప్రతినిధులు లిక్కర్ సిండికేట్ హవా నేపథ్యంలో దాడులు నామమాత్రంగానే జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఎక్సైజ్ అధికారులు సిబ్బంది తరచూ దాడులు చేస్తున్న ఆ బెల్ట్ షాపులను నియంత్రించే స్థాయిలో సిబ్బంది లేరని చెబుతున్నారు వాళ్ళు. ఇక మద్యం షాపుల నుంచి బెల్ట్ షాపులకు మందు బాటిల సరఫరా జరుగుతున్నా ఎక్కడైనా పట్టుబడితే దొరకకుండా మద్యం బాటిలపై ఉన్న స్టిక్కర్లను మద్యం షాపు నిర్వాహకులు తొలగించి మరీ పంపిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టిక్కర్లు తొలగిస్తే ఏ మద్యం షాపు నుంచి ఏ బెల్ట్ షాపుకు ఈ బాటిల్స్ వచ్చాయో అనే విషయం గుర్తించడం వీలు కాదు. ఏది ఏమైనా ప్రజాప్రతినిధుల మద్దతు అండతోనే ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఓపెన్ సీక్రెట్. అందుకే బెల్ట్ షాపులు పర్మిట్ రూమ్లు అనధికారికంగా 3 పువ్వులు 6 కాయల మాదిరిగా కోనసీమ జిల్లాలో నడుస్తున్నాయి.